రైట్ నౌ మనతో సౌత్ ఇండియన్ అడ్మిషన్ కోఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు చెప్పినట్టుగానే యూనివర్సిటీ అంతా చూసాము, క్యాంపస్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఎందులో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి విషయంలో స్టూడెంట్స్కి బెస్ట్ ఇస్తున్నారు. అండ్ అలాగే ప్లేస్మెంట్స్కి సంబంధించిన విషయాలు కూడా కొన్ని మేము తెలుసుకున్నాము. అండ్ అంటే అంత మంచి మంచి కంపెనీస్లో స్టూడెంట్స్కి ఎలా ప్లేస్మెంట్ ఇప్పించగలుగుతున్నారు, అది జీడీ గోయింకాకి మాత్రమే ఎలా సాధ్యం అవ్వగలుగుతుంది అనేది మా క్వశ్చన్. ఇక్కడ మనం ఒక 2 పారామీటర్స్ అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. ఒకటి, ఈ మధ్యకాలంలో ఎన్నో న్యూ ఏజ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా ఇంటేక్ పరంగా ఎలాంటి క్యాపిటేషన్ అనేది లేదు. అంటే ఇంటేక్ ఎక్కడ తీసుకున్నా మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్, అది ఢిల్లీ అవ్వచ్చు, నార్థన్ పార్ట్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఈవెన్ సౌత్లో కూడా మనకు చెన్నై, బెంగళూరు వైపు ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్లో ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే అంటే మనము కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే కనుక దగ్గర దగ్గర 4,000, 5,000 కూడా ఇంటేక్ తీసుకునే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ బ్రాండ్ విఐటి తీసుకున్నా కూడా ఓవరాల్గా మనకు 4 క్యాంపసెస్ ఉన్నాయి. ఈ 4 క్యాంపసెస్లో దగ్గర దగ్గర కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోనే ఇంచుమించు 16,000 ఇంటేక్ ఉందంటే మీరు ఆలోచించవచ్చు. సో 16,000 ఇంటేక్, అంత ఇంటేక్ ఉన్నప్పుడు స్టూడెంట్ మీద ఫోకస్ అనేది కొంత తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ జీడీ గోయింకా యూనివర్సిటీలో మనము చాలా లిమిటెడ్గా ఇంటేక్ అనేది తీసుకుంటామండి. సే ఫర్ సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే, సో వీఆర్ ఆఫరింగ్ జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అలాంగ్ విత్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆల్సో వీఆర్ స్టార్టింగ్ దిస్ అకాడమిక్ ఇయర్ అండి. సో ఈ స్పెషలైజేషన్స్ అన్నీ కలిపి కూడా మన దగ్గర 540 మాత్రమే ఇంటేక్ అనేది ఉంటుంది.